మన ఇండియాలో ఈ కిట్ క్యాట్ ఎందుకు కొంటాం అంటే అది తినడానికే కదా. కానీ జపాన్ వాళ్ళు ఇది తినడానికి కొనుక్కోరు. వాళ్ళు కొనడానికి రీజన్ వేరే ఉంది. అదేంటో చెప్తా వినండి. కిట్ క్యాట్ జపాన్ లో 1973 లో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఫస్ట్ 3 ఇయర్స్ కూడా సేల్స్ చాలా తక్కువ ఉన్నాయి. జపాన్ ప్రజలకి ఇది ఒక ఆర్డినరీ ఫారెన్ చాక్లెట్ లాగా అనిపించింది. కానీ 2000 స్టార్టింగ్ లో కిట్ క్యాట్ సేల్స్ సడన్ గా ఆకాశం అంత ఎత్తు పెరిగాయి. అప్పుడు కిట్ క్యాట్ టీం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఎగ్జామ్ టైమ్ లో మాత్రమే కిట్ క్యాట్ సేల్స్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. అంటే అక్కడ స్టూడెంట్స్ ఎగ్జామ్ టైమ్ లో మాత్రమే కిట్ క్యాట్ ని ఎక్కువగా కొంటున్నారు. అది కూడా తినడానికి కాదు, అదొక లక్కీ చామ్ లా భావించి కొనుక్కుంటున్నారు. ఎందుకంటే జపాన్ లో కిట్ క్యాట్ సౌండ్ కిటో కట్సు లాగా వినిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే యూ విల్ డెఫినెట్లీ విన్ అని అర్థం. ఇక వెంటనే కిట్ క్యాట్ టీం ఈ ఆపర్చునిటీని ఇగ్నోర్ చేయకుండా కిట్ క్యాట్ కంపెనీని గుడ్ లక్ చామ్ అని ఒక స్ట్రాంగ్ మార్కెటింగ్ చేశారు. అండ్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ కూడా స్టూడెంట్స్ కి గుడ్ లక్ కోసం కిట్ క్యాట్ ని గిఫ్ట్ గా ఇవ్వడం స్టార్ట్ చేశారు. తర్వాత కిట్ క్యాట్ 450 కంటే ఎక్కువ లోకల్ ఫ్లేవర్స్ లో లాంచ్ అయింది. ప్రెసెంట్ ఇప్పుడు జపాన్ లో కిట్ క్యాట్ అంటే ఒక లక్ మాత్రమే కాదు, వాళ్ళ కల్చర్ లో భాగంగా మారిపోయింది. ఏంటో కిట్ క్యాట్ కల్చర్ అంటే ఇదేనేమో.